గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 18వ తారీఖు జనవరి 2026 నుండి 24వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సోదరీమణులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ, ప్రేమించిన వాళ్ళతోటి కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ అనవసరమైన తగాదాలు, వివాదాలు మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా వాళ్ళకి దూరం అవ్వడము లేదా మీకు మానసిక క్లేశము కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, పెట్టుబడులకి తగ్గ లాభాలు లేకపోవడము, ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కానీ, మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ, లేదా వివాహాది సంబంధాలు చివరిదాకా వచ్చి కుదరకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారతో కూడా క్రయ విక్రయాల్లో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక అప్పుల విషయంలో ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకపోవడమే మంచిది. ఇచ్చారంటే కనుక అవి సాధారణంగా వెనక్కి వచ్చేలా కనపడటం లేదు, జాగ్రత్త. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టేయకండి. ఇక సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయి. అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం, వాళ్ళకి ఏదైనా సమస్యలు రావడం, వివాహాది ఉద్యోగ వ్యవహార విషయాలు, ఆరోగ్య విషయాలు ఇబ్బందులు తలెత్తడం వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది, జాగ్రత్త. వాళ్ళ వల్ల కూడా, అంటే పిల్లల వల్ల కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి, మీకు జాగ్రత్త. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని పాడు చేసే పరిస్థితుంది, అంటే చెడు స్నేహితులు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఈ వారం. ఇక కుటుంబ సమర్పరమైనటువంటి ఖర్చులు, కుటుంబ సమస్యలు, విధి నిర్వహణ, ఇవన్నీ ఇబ్బందులు తలెత్తుతాయి అన్నమాట. అంటే బాధ్యతలు పెరిగిపోతాయి మీకు బాగా. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి ఈ వారం. కాబట్టి పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి. శారీరకపరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే పెట్టుబడులు కానీ, స్కీముల్లో జాయిన్ అవ్వడాలు కానీ, బెట్టింగ్లు లాంటి జోడ్లు వెళ్ళడం కానీ, షేర్ల్లోకి వెళ్ళడం కానీ చేసినట్లయితే ఎక్కువ ధన నష్టాలు కనపడుతూ ఉన్నాయి, వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులందరికీ కూడా ఐటీ దాడుల ప్రభావం కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ కనపడుతూ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా నోరు జారడం కానీ, మాట జారడం కానీ, లేదా దురుసుగా మాట్లాడడం కానీ, గర్వంగా అహంకారంగా మాట్లాడడం కానీ చేసినట్లయితే కావలసిన వారిని దూరం చేసుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద అవకాశాలు కూడా చేజారుతాయి, గొడవలు అవుతాయి, జాగ్రత్త. ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి. అనవసరమైన వస్తువులు కొనడం, వాహనాలు కొనడం, యంత్ర పరికరాలు కొనడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, లేదా లేనిపోయినటువంటి అప్పులు చేసి ఏదైనా కొనుగోలు చేయడం, అలాంటివి చేయడం వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి, రుణ బాధల ప్రభావం పెరిగిపోతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పులేదు. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు తినడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా అస్వస్థతకి గురయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులయ్యే అవకాశాలు, అనవసరమైన ఖర్చులు కనపడతాయి, జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు, యంత్ర పరికరాలు లేదా గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. ఇక ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ, లేదా ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు వృద్ధి వస్తుంది, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇక వ్యవహార విషయాల్లో ఏంటంటే కనుక చాలా మంచి మంచి సంబంధాలు కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము లేదా ఆటంకాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా జాతక పరిశీలన చేసుకుని ముందడుగు వేయాలి. ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు లేదా అనవసరమైన తగాదాలు, అనుమానాలు పెరిగిపోవడము లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి, జాగ్రత్త. వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అనేక కారణాల చేత ఆటంకాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య. కాబట్టి సమయానికి నిద్రపోండి, సమయానికి భోజనం చేయండి, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చికాకులు, సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపగించుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కోపపడకండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అయితే చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో జాగ్రత్త. కఠినంగా మాట్లాడకండి, అనవసరమైన పనులు మాత్రం చేయకండి. ఈ వారం అంతా కూడా టైం వేస్ట్ చేసుకోకండి. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము, వ్యామోహాలు పెరగడం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా అనేక కారణాల చేత ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి, మానసిక ఒత్తిడి కనపడుతుంది. స్త్రీలకి ఈ వారం అంతా కూడా
అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అంతంత మాత్రమే వ్యాపారపరమైన పరిస్థితులు రొటేషన్లు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈ రాశిలో వారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా, ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా కూడా ఒక్కసారి చూసుకుని చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సోదర సోదరీమణులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ, ప్రేమించిన వాళ్ళతోటి కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ అనవసరమైన తగాదాలు వివాదాలు మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా వాళ్ళకి దూరం అవ్వడము లేదా మీకు మానసిక క్లేశము కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, పెట్టుబడులకి తగ్గ లాభాలు లేకపోవడము, ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కానీ, మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ, లేదా వివాహాది సంబంధాలు చివరిదాకా వచ్చి కుదరకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారతో కూడా క్రయ విక్రయాల్లో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక అప్పుల విషయంలో ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకపోవడమే మంచిది. ఇచ్చారంటే కనుక అవి సాధారణంగా వెనక్కి వచ్చేలా కనపడటం లేదు. జాగ్రత్త. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టేయకండి. ఇక సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయి. అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం, వాళ్ళకి ఏదైనా సమస్యలు రావడం, వివాహాది ఉద్యోగ వ్యవహార విషయాలు, ఆరోగ్య విషయాలు ఇబ్బందులు తలెత్తడం వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది. జాగ్రత్త. వాళ్ళ వల్ల కూడా అంటే పిల్లల వల్ల కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. మీకు జాగ్రత్త. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని పాడు చేసే పరిస్థితుంది, అంటే చెడు స్నేహితులు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఈ వారం. ఇక కుటుంబ పరమైనటువంటి ఖర్చులు, కుటుంబ సమస్యలు, విధి నిర్వహణ ఇవన్నీ ఇబ్బందులు తలెత్తుతాయి అన్నమాట. అంటే బాధ్యతలు పెరిగిపోతాయి మీకు బాగా. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి ఈ వారం. కాబట్టి పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి. శారీరకపరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే పెట్టుబడులు కానీ, స్కీముల్లో జాయిన్ అవ్వడాలు కానీ, బెట్టింగ్లు లాంటి జోడ్లు వెళ్ళడం కానీ, షేర్ల్లోకి వెళ్ళడం కానీ చేసినట్లయితే ఎక్కువ ధన నష్టాలు కనపడుతూ ఉన్నాయి. వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులందరికీ కూడా ఐటీ దాడుల ప్రభావం కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా నోరు జారడం కానీ, మాట జారడం కానీ, లేదా దురుసుగా మాట్లాడడం కానీ, గర్వంగా అహంకారంగా మాట్లాడడం కానీ చేసినట్లయితే కావలసిన వారిని దూరం చేసుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద అవకాశాలు కూడా చేజారుతాయి, గొడవలు అవుతాయి. జాగ్రత్త. ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి. అనవసరమైన వస్తువులు కొనడం, వాహనాలు కొనడం, యంత్ర పరికరాలు కొనడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, లేదా లేనిపోయినటువంటి అప్పులు చేసి ఏదైనా కొనుగోలు చేయడం అలాంటివి చేయడం వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి. రుణ బాధల ప్రభావం పెరిగిపోతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పులేదు. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు తినడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులయ్యే అవకాశాలు, అనవసరమైన ఖర్చులు కనపడతాయి. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు, యంత్ర పరికరాలు లేదా గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. ఇక ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ, లేదా ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు వృద్ధి వస్తుంది, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇక వ్యవహార విషయాల్లో ఏంటంటే కనుక చాలా మంచి మంచి సంబంధాలు కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము లేదా ఆటంకాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం చెత్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా జాతక పరిశీలన చేసుకుని ముందడుగు వేయాలి. ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు లేదా అనవసరమైన తగాదాలు, అనుమానాలు పెరిగిపోవడము లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి. జాగ్రత్త. వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అనేక కారణాల చేత ఆటంకాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య. కాబట్టి సమయానికి నిద్రపోండి, సమయానికి భోజనం చేయండి, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చికాకులు, సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపగించుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కోపపడకండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అయితే చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో జాగ్రత్త. కఠినంగా మాట్లాడకండి, అనవసరమైన పనులు మాత్రం చేయకండి. ఈ వారం అంతా కూడా టైం వేస్ట్ చేసుకోకండి. అలాగే
విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము, వ్యామోహాలు పెరగడం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా అనేక కారణాల చేత ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడి కనపడుతుంది. స్త్రీలకి ఈ వారం అంతా కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అంతంత మాత్రమే వ్యాపారపరమైన పరిస్థితులు, రొటేషన్లు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈ రాశిలో వారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా, ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా కూడా ఒక్కసారి చూసుకుని చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి, లేదా శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు పెరగడము, లేకపోతే భూత ప్రేత పిశాచాది భయాలు, ఇలాంటి ఆందోళనలు, ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.